సత్య సత్య. ఇప్పుడు కర్నూలు మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య. కర్నూలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫార్మా మాఫియాని అంతమొందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదు. ఈడొక మొక్క నాటాలా. ఇప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినదే. ఓడి పేరేంది? సత్య. ఓడిని నేను చూడాలా? హలో హలో హీరో. ఏంటి? ఇప్పటి వరకు ఈ ఊర్లో విసిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అసెంబ్లీలో నీ గురించే చెప్పా. ఏయ్, ఊరికే ఉండవా? అవసరం అదే. హాయ్ విజిల్, ఈ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఇప్పుడు కొండారెడ్డి గురించి దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్ గా వచ్చి చెప్తాను. సరే చెప్పు, ఏదో చెప్పాలన్నావుగా. అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇది ఒకటి ఫోన్లో చెప్పేసావు కదా. వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలన్నా. తర్వాత చెప్తాను. ఓకే. తడతడమని బిడియపు శబ్దం, పెదవంచుని వదిలెళ్ళది మౌనం, పిలిచావా? గలగలమని మాటల వర్షం, కురిపించదు కదనామది మేఘం, కనిపించని హృదయాలకు కలలను పొంగించే కబురులు వినిపించే నేను, ప్రేమించిన హృదయానికి మనసుని వివరించే మాటలు కరుబంటున్నాను. దడదడమని విడియపు శబ్దం, పెదవంచుని వదిలెళ్ళది మౌనం, గలగలమని మాటల వర్షం, కురిపించదు కదనామది మేఘం. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు. అట్లాంటిది నన్ను ఎదిరిస్తా. ఎప్పుడు నా మనుషులే పంపిస్తుంటా, కానీ ఇప్పుడు సత్య సత్య అని ఊరంతా కొత్తగా వినపడతా ఉండదు. అందుకే నేను వచ్చిన. అయ్యో, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుంటావే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావురా.
నువ్వే కాపాడలేకపోతున్నావు, ఇంకా ఊరినే కాపాడుతావు. ఈడ వినబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురురా. పెద్దోళ్ళు సానా గొప్పోళ్ళు డాక్టర్. ఎవడి సావు ఎవడి చేతుల్లో ఉండాదో ఎవడికి తెలియదని ఊరికి నేను చెప్పినారు. ఆ? నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండావు. మనిషన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు ఆ రెండు లేవే. దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు? ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడు? ఈ ఊర్లో మంచి వానలు పడి 2 ఏళ్ళు అవుతుంది. నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదిలే. వాడు ఉండారో లేడో చూడండి. అంటే గురు చెప్పానమ్మా, వాడి విషయంలో తలదూర్చొద్దని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా. వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలమ్మా. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను. ఇప్పుడు పేషెంట్ గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ తెలియని వాళ్ళుండరేమో. అన్న గురించిరా. మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయినిచ్చి గౌరవించబోతుందన్న ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు. దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో. ఇంట్లో కాసులు కోర్టులో కేసులు ఉంటే చాలు, ఏ కుర్చీలోనైనా కూర్చోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినిదేలే. అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసరవిల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు, సెటిల్మెంట్లు, కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కలు నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కలు చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మనం మొక్కలు నాటినంత వీడియో తీసేసింది. మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది. మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తకరండి మామా.